ఫ్రెండ్స్ ఫైనల్లీ తిరుపతి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. టైము 4:50 అయింది. చూద్దాం ఏ టైంకి బయటకు వస్తుంది. నార్మల్గా అయితే నేను దీంట్లో వెళ్ళాలని చాలా ఆశపడ్డాను. ఎందుకంటే ఇది చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అలానే తిరుమల మాత్రమే అమ్మడిలో ఉంటుంది. సో దీంట్లో వెళ్ళాలనుకుంటున్నాను, బట్ ఎలా జరుగుతుందో చూద్దామా. ఇక దర్శనం గురించి ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నార్మల్గా మనం దర్శనంకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఫ్రీ బస్సెస్ మాత్రమే యూజ్ చేయండి. ఈ ఫ్రీ బస్సెస్ చూసుకుంటే ఈ సర్కిల్లో అయితే వస్తాయి. ఈ సర్కిల్లో మాత్రమే ఫ్రీ బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఖచ్చితంగా వాటిలో మాత్రమే వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ సరేలే మాకు చాలా దూరం మాకు తెలియదు, మేము ఓన్ వెహికల్తో వెళ్తాము అంటే అక్కడ ఉంటారు కదా వెహికల్స్, మనీ తీసుకొని వదులుతారు. సో ఆ వెహికల్స్తో ప్యాసింజర్ వెహికల్స్తో వెళ్తాము అని అనుకుంటే మాత్రం పొరపాటు చేసినట్టే. ఏంటంటే వాళ్ళు వచ్చేసరికి మేము స్టార్టింగ్ అక్కడ అంగళ్ళు ఉన్నాయి కదా, అక్కడ చూసుకుంటే మాకు ఒక అమౌంట్ ఇచ్చారు. అంటే ఒక అమౌంట్ చెప్పారు. అది వచ్చేసరికి పర్ పర్సన్ 100 రూపీస్ టోటల్ పర్ డే. ఆఫ్టర్ దట్ 250 చెప్పారు. ఆఫ్టర్ దట్ జస్ట్ 50 రూపీస్ చెప్పారు. దట్ మీన్స్ 25+25. సో ఫైనల్గా వచ్చేసరికి వేరే వాళ్ళు చెప్పారు కొంచెం ముందుకెళ్తే మీకు ఈ ఫ్రీ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళండి. సో ముందుకు వచ్చాము. అక్కడ సో ఫైనల్గా మనం వచ్చేసరికి ఫ్రీ బస్ సర్కిల్కి అయితే వచ్చేసాము. ఫ్రీ బస్ కూడా ఎక్కేసాము. ఇక మాకు టైమింగ్ చూసుకుంటే 8 o'clock అయితే ఇచ్చారు. ఇక ఎస్ఎస్టీ అంటే అక్కడ చూసుకుంటే మాకు ఒక నేమ్ కూడా ఇచ్చారు. ఆ సర్కిల్లో అయితే మేము వెళ్ళిపోవాలి. వితౌట్ టోకెన్ అంట. అటు అది సో ఇక్కడ ఫుల్ కన్ఫ్యూషన్ అన్నమాట. ఇటు వస్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి కదా నేనే. సో ఇవన్నీ ఫ్రీ బస్సెస్. జస్ట్ ఒకే ఒక స్టాప్ దగ్గరికి మనకు వచ్చేసరికి పర్ పర్సన్ 50 రూపీస్ అడిగినారు. బెటర్ మీరు వచ్చేసరికి ఫ్రీ బస్లోనే ప్రిఫర్ చేయండి. చాలా తక్కువ దూరం, దీనికి 50 రూపాయలు మనిషికి. స్కామ్, పెద్ద స్కామ్. మళ్ళీ ఇంకొకరు చూస్తే ఇద్దరు కలిపి 50 రూపాయలు. రానాడు 200 బస్సు వచ్చిన సైడ్ కాదు, ఇటు వస్తుంది. కొండ చుట్టూ తిరుక్కొని ఇటు వస్తుంది. ఎట్టయితే ఎడకే కదా వచ్చేలే. పెద్ద 200 ఒకరైతే. సో ఫైనల్గా మనం వెళ్తున్నాము. అక్కడ మనం డబ్బులు ఇచ్చి బొట్టు పెట్టించుకున్నాం. ఇక్కడ ఫ్రీగానే దొరుకుతుంది. సో ఎవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నాం. అలానే ఫ్రీగా లేదు, యాక్చువల్గా అందరు లోపలికి వెళ్ళిపోయినారు. రన్ 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 రన్. అమ్మా ఎంతలా ఉందా? 2 kilometers ఉంటుంది. దమ్ 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 దమ్. ఏ నెయ్యి వాసన, నెయ్యి అది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయిపోయింది. నేనైతే ఫోన్ తీసుకొని వచ్చాను. తను ఇక్కడ వెయిట్ చేపిస్తున్నాను. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంది నా కోసం. తప్పిపోయిందంటే
ఎవరు తప్పిపోయిన అందరు ఆడికే వస్తారు. దా మాకైతే టోటల్గా 6 అవర్స్ పట్టింది. కరెక్ట్గా 5 o'clock వచ్చాము, 11 o'clock బయటకు వచ్చేసాము. దా కానీ విందుగా చూసామండి దేవుణ్ణి మాత్రం. చెప్పిన ఎన్ని గంటలకు వెళ్ళామని? 5 o'clock పోయినా 11 o'clock బయటకు వచ్చింది. ఎన్ని అవర్స్ అయింది? 6 hours. ఎందుకంటే నీకు లెక్కలు రావని నాకు తెలుసు. 6 hours తీసుకున్న వాళ్ళకి 6 hours. టికెట్స్ తీసుకున్న వాళ్ళకి 6 hours, టికెట్స్ లేని వాళ్ళకి మ్యాక్సిమం 18. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది ఈ వీడియోలో. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.